అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. మొట్టమొదటిసారి బాలకృష్ణ గారు తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మరి ఆయన ఏం చేస్తారంటూ అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ ఎన్నిక గురించి మాట్లాడుకున్నారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ గెలవడం అంత తేలిక కాదు. ఎందుకంటే 38 వార్డులున్న ఆ మున్సిపాలిటీలో 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 27 వార్డులు గెలుచుకుంది. టీడీపీకి దక్కింది కేవలం 6 స్థానాలే. ఇక బీజేపీ, ఎంఐఎం ఇతరులు ఒక్కొక్క స్థానంలో గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు తెరలేసింది. రాష్ట్రం అంతా ఆసక్తిగా చూస్తుంది ఈ ఎన్నిక పైన. బాలకృష్ణ ఏం చేస్తారా అని వాళ్ళందరూ కూడా కాచుకొని కూర్చున్నారు. 2021లో ఎన్నిక జరిగినప్పుడు కూడా బాలకృష్ణ గారు దీన్ని చాలా శిరోధార్యంగా భావించి షూటింగ్ ఆపుకొని ఇక్కడే ఉండి గెలిపించాలని చూశారు. ఎందుకంటే హిందూపురం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. కానీ వైసీపీ వాళ్ళు పవర్ గేమ్ ప్లే చేసి డబ్బులు బాగా ఖర్చు పెట్టి పోలీసుల సహకారంతో గెలిచారు. ఇప్పుడు బాలకృష్ణ గారి రివర్స్ గేమ్ మొదలైంది. వైసీపీలో గెలిచిన కౌన్సిలర్లను తన వైపు తిప్పుకున్నారు. టీడీపీ, బీజేపీ వాళ్ళతో కలిపి దాదాపు 14 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి ఓటు వేశారట ఎలక్షన్స్ లో. సీన్ ఒక్కసారిగైతే మారిపోయింది ఈ పరిణామం తర్వాత. హిందూపూర్లో జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రమేష్ గారికి 23 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి కేవలం 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో చైర్మన్ పీఠం టీడీపీకి దక్కింది.